ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. 40 నిమిషాలకు పైగా సమావేశం కొనసాగింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రధానికి చంద్రబాబు వివరించారు. ఇక ఈ నెల 16న కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సభకు ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. నవంబర్లో జరిగే సిఐఐ వాణిజ్య సదస్సుకు మోదీని ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. కిషోర్, చెప్పండి. పద్మ, థ్యాంక్ యూ. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించున్నారు. వచ్చే నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నటువంటి సిఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దేశ విదేశాల్లో పెంచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆ సదస్సుకు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా సచివాలయంలోని అధికారులు సిఐ ప్రతినిధులతోటి సీఎం సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన అంశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడం జరిగింది. ఇంకో పక్క విశాఖ సదస్సు ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ స్థాయిలో పరిచయం చేసే విధంగా కూడా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడం జరిగింది. ఇంకో పక్క రేపు 16వ తారీఖు మోడీ ఆంధ్రప్రదేశ్ కి కర్నూలుకి రానున్న నేపథ్యంలో జీఎస్టీ సంస్కరణలకు సంబంధించిన అంశాలకు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, సీఈఓలు, పాలసీ మేకర్స్, గ్లోబల్ లీడర్లకు సంబంధించి వాళ్ళకి అందించవలసిన ఆహ్వానాలకు సంబంధించిన అంశాలను కూడా నరేంద్ర మోడీ తోటి ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఇది 4వ భాగస్వామ్య సదస్సు కాబట్టి ఈ సదస్సులో దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా హాజరవుతారు కాబట్టి ఈ అంశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించడం జరిగింది. ఇంకో పక్క గూగుల్ ఆధ్వర్యంలో రేపు ఈ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఒప్పందం జరగనుంది. సో ఈ ఒప్పందానికి సంబంధించి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ అంశాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి వివరించడం జరిగింది. పెద్ద ఎత్తున గూగుల్ పెట్టుబడులు పెట్టడంతో డేటా సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కల్పిస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. ఇంకో పక్క రాజధానిలో ఈ రోజు శాశ్వత భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరించడం జరిగింది. దాదాపుగా 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధికి తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు కావచ్చు, మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడం జరిగింది. సో రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి సహాయ సహకారాలు అందించాలని చెప్పి, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని కోరడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కిషోర్.